అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేబీఎన్ ఫ్యాషన్ కలెక్షన్స్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆషాఢ మాసంలో గుప్త వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అనేది జరుపుకుంటున్నాం కదండి. ఈ 9 రోజులు జరుపుకోలేని వారు ఒక్క రోజైనా జరుపుకోండి. అమ్మవారికి అంటే ఇష్టమైన రోజు పంచమి తిథి రోజున పూజ అనేది చేసుకోండి. చెయ్యలేని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అలాగే చేసిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసినా కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పంచమి తిథి రోజున ఏ రోజు వచ్చింది, ఏ వారం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలనేది కూడా ఈ వీడియో చెప్తాను. మీరు ఇక్కడ స్కిప్ చేయండి. వారాహిదేవి అమ్మవారు ఫోటో లేకపోయినా పర్వాలేదండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అన్న పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చండి. కావాల్సినవి అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, గ్రంథం ఇవన్నీ కావాలి అండి. పూజా సామాగ్రి ఆల్రెడీ మన దగ్గర పూజా సామాగ్రిలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారికి నైవేద్యం కింద మీరు డైలీ అనేది దానిమ్మకాయ గింజలు పెట్టండి, శనగలు, వడపప్పు, పానకం పెట్టండి ఫ్రెండ్స్. అలాగే అమ్మవారికి రైస్కి సంబంధించింది ఏదైనా పెట్టండి. పులిహార కానీ, దద్దోజనం కానీ, కట్ట పొంగలు కానీ, ఇలా మీకు తోచింది, మీకు ఏది కుదిరితే కొంచెం అమ్మవారికి అనేది నైవేద్యం అనేది పెట్టుకోండి. అమ్మవారికి రైస్కి సంబంధించిందంటే చాలా ప్రీతికరం అంటండి. పంచమి తిథి అని చెప్పాను కదండి, అది ఏ రోజు వచ్చిందంటే పంచమి తిథి సోమవారం అనేది వచ్చిందండి. ఆ రోజున ఒక కంద మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. చిన్న కంద తీసుకొచ్చుకొని దాంట్లో హోల్ పెట్టుకొని నూనె కానీ ఆవు నెయ్యి కానీ రెండు వేసుకొని ఎర్రవత్తులు చేసుకొని ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఇవన్నీ దానిమ్మకాయ గింజలు మాత్రం పెట్టండి. దానిమ్మకాయ గింజలు, పానకం, పులిహార, డ్రాగన్ ఫ్రూట్ ఎరుపుకు సంబంధించింది అయితే అమ్మకి చాలా ఇష్టం ఉంటుంది. అండ్ అమ్మవారిని ఇలా ఈ విధంగా అలంకారంగా చేసుకోండి. పూలతో ఎరుపుకు సంబంధించింది అయితే మీరు ఏదైనా పెట్టచ్చండి. కంద చెప్పాను కదండి, కంద దీపారాధన చేసుకొని అష్టోత్తకం అనేది చదవండి. ఫస్ట్ అమ్మవారికి విఘ్నేశ్వర పూజ చేసుకొని అష్టోత్తకం 108 నామాలు ఉంటుందండి. ఆ 108 నామాలు చదివిన తర్వాత వారాహిదేవి అష్టోత్తకం కూడా ఉంటుందండి అమ్మవారికి సంబంధించిన. రాని వాళ్ళు, తెలియని వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాత్రం విఘ్నేశ్వరుడి వారాహిదేవి అమ్మవారి అష్టోత్తకం ఉంటుంది. అది పెట్టుకొని మీరు రెండు అక్షంతలు చొప్పున అమ్మవారికి నైవేద్యం అనేది అది అక్షంతలు వేసుకుంటూ పాదాల దగ్గర వేసుకుంటూ పూజ అనేది ప్రారంభించుకోండి. ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి ఎంతో ప్రీతిగా అంటే బెల్లం పానకం మాత్రం చాలా ప్రీతికరం అంటండి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టామండి. దానిమ్మకాయ అవైలబిలిటీ లేకపోతే మేము డ్రాగన్ ఫ్రూట్ పెట్టాం. ఇది 2 days చేసామండి మేము. ఈ 2 days వీడియో కలిపి మీకు ఒక వీడియో అనేది సెండ్ చేశాను. అండ్ పులిహార, కట్ట పొంగల్ చేసామండి. ఈ విధంగా చనువుడి, వడపప్పు, పానకం, డ్రాగన్ ఫ్రూట్, పులిహార అనేది అమ్మవారికి నైవేద్యం అనేది మేము పెట్టి సమర్పించామండి. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి వేయండి. సాంబ్రాణి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అంటండి. సాంబ్రాణి వేసి అమ్మవారికి నైవేద్యం అనేది చూపించి కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకోండి. ఈ 9 రోజులు చేయలేకపోయినా ఒక రోజైనా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్లు అనేది క్లారిటీ చేస్తాను. అస్సలు అమ్మవారు అంటే చూడంగానే ఒక కోరిక అయితే నెరవేరుస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించండి. అలాగే లలిత సహస్రనామాలు వినండి ఫ్రెండ్స్. చాలా హాయిగా ఉంటుంది, మనశ్శాంతంగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ ట్యాప్ చేస్తే రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి సంబంధించి ఇంకొన్ని విశేషాలు అనేది చెప్పుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.